గృహజ్యోతికి అర్హతలు ఉన్నోళ్ళు కరెంటు బిల్లు కట్టొద్దు. బట్టి విక్రమార్క గారు కరెంటు బిల్లు కడితేనే ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇంకా ఆ ఉచిత కరెంటు అమలు అవ్వట్లేదు. ఆ గృహజ్యోతికి అర్హత ఉన్నోళ్ళు ఎట్లా అసలు గృహజ్యోతికి నువ్వు అర్హులను ఎక్కడ ఎంపిక చేసినావు అది చెప్పు. గృహజ్యోతి ఫాములు తీసుకున్న 6 గ్యారంటీల కోసం ఫాములు తీసుకున్నారు. అలా అర్హులు ఎవరని ప్రకటించిండ్రు. ప్రకటించక ముందే కరెంటు బిల్లు కట్టొద్దని ఎట్లా చెప్తున్నావు? ఇది ఎంత పెద్ద కథ, ఇది ఎంత పెద్ద డ్రామా ఇది. నువ్వు వీళ్ళకు మేము గృహజ్యోతి కింద ఇండ్లు ఇస్తున్నామని నువ్వు చెప్పినప్పుడు అప్పుడు కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పాలి. ఏది ఇది ఈ అడ్డమైన 6 గ్యారంటీల మళ్ళా ముందు పెడదాం. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని పెట్టిండు. మరి గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని పెట్టినప్పుడు ఇది ఎవరెవరికి ఇస్తానో, ఎన్ని లక్షల మందికి ఇస్తానో అనేది ఒక ఇంతవరకు లెక్కపత్రమే లేకపోయా. లెక్కపత్రం లేకపోయినప్పుడు ఎవరు కట్టద్దు అనుకోవాలి? ఇప్పుడు మాకు 80 యూనిట్లు కాలుతాను అనుకో, మరి మేము కడతానం కదా, ఈ నెల కట్టినాం మేము. మరి అది అట్లున్నది. ప్రజా పరిపాలన ఆఫీసర్ను కలిసి జీరో బిల్లులు పొందొచ్చు. అంటే పైసలు కట్టినాక మళ్ళీ వాళ్ళు జీరో బిల్లు ఇస్తే పట్టుకొని రావాలా, లేకపోతే పైసలు పట్టుకోక ముందే జీరో బిల్లు ఇస్తే పట్టుకొని రావాలా? ఆఫీసర్ని కలవాలట. ఏం చెప్తాను ఈ ఆఫీసర్లు? ఏం చెప్తాను? ప్రతి ఇంటికి పోయి ఎవరికి జీరో బిల్లు కావాలి ఇచ్చేస్తే ఏమవుతుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇంటింటికి పోయి డైరెక్ట్ అక్కడనే ఇచ్చేస్తానుగా డబ్బులు. మరి నీ ఆఫీసర్లకు ఎందుకు అంత అలసత్వం? ఏం చేస్తాను? వచ్చినా కూర్చుంటానుగా, పంపు, ప్రతి ఇంటికి పంపు. స్కీమ్పై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన. ఎవరు చేసిండు తప్పుడు ప్రచారం? మీరియక తప్పుడు ప్రచారం చేసిందని చెప్తావు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాం, కరెంటు ఛార్జీలు పెంచాం, గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం. ఎవరు చెప్పిలా? మరి రైతులు ఎందుకు ఎడతాను ఎక్కువ నీళ్లు ఎక్కువ విద్యుత్ ఇస్తే? మరి నిన్న రైతు ఎందుకు పాన్ కార్డ్ తోటి మరణించిండు? రాత్రిపూట కరెంటు పెట్టబోవడానికి పోయి ఎందుకు పాన్ కార్డ్ తోటి మరణించిండు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ ఇస్తే. నిన్న అదే రైతు ఎందుకు చెప్పులు తీసుకొని కొట్టుకుంటాడు? మీ కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్పులతో కొట్టుకుంటాను ఎందుకు కొట్టుకున్నాడు? ఎవడు తప్పుడు ప్రచారం చేస్తాడు? బాధితులే తెర మీదకి వస్తాను. ఇంకా ఉంటుంది మీకు, మే నెలలో ఉంటుంది ఆట. 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చిన సరఫరాకు రెడీ. అబ్బో, త్వరలో 5 ఎకరాల లోపు వాళ్ళందరికీ రైతు భరోసా అంటే బట్టి విక్రమార్క గారు, రైతు భరోసా అంటే మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చేది రైతు బందే. కేసీఆర్ వేసిన 5,000 రూపాయలే ఇస్తామంటున్నారు. మరి రైతు భరోసా ఇస్తానమంటే మరి అంతకుముందు 20 లక్షల మందికి రైతు బంద్ వేసింది కదా, మరి వాళ్ళకు 2,500 కలిపేస్తారా చెప్పండి. అది చెప్పిన రోజు ఇది నిజం అనుకుంటాం.